ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. అధిష్టానం నుంచి సీఎంకి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేశారు. దీంతో కేబినెట్ విస్తరణపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. అధిష్టానం నుంచి సీఎంకి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేశారు. దీంతో కేబినెట్ విస్తరణపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారిన కేబినెట్ విస్తరణ అంశం రోజు రోజుకి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అటు కేబినెట్ విస్తరణ ఉంటున్న నేపథ్యంలో ఆశావాహుల్లో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది, ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ వాస్తవంగా ఈ నెల 4వ తేదీన కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఎందుకంటే 5వ తేదీ అమావాస్య మరియు ఆ తర్వాత ఆషాఢ మాసం నెల రోజుల పాటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ 5వ తేదీ లోపే కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తున పత్రికల్లో కానీ ఛానల్లో కానీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అటు రాజ్భవన్ వర్గాల నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ కావటం, నిన్న చీఫ్ సెక్రటరీ వెళ్ళి గవర్నర్ ను కలవటం వంటి పరిణామాలు చూస్తే కేబినెట్ విస్తరణ పైన కీలకంగా చర్చించారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఇంకా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ పక్షం అంతా కూడా విలీనం తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేయడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కూడా ఒకరికొకరికి కంపల్సరీ మంత్రి వర్గంలో చోటు కల్పించాలన్న దాంతో ఈ కేబినెట్ విస్తరణపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సిన చోట 4 మంత్రి పదవులే చేస్తారు, మిగతా 2 వాళ్ళ కోసమే ఆపుతారనేది కూడా మరోవైపు చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సిన పర్యటన మాత్రం రద్దయింది. రాత్రి వరకు కూడా అధిష్టానం నుంచి ఫోన్ వస్తుందని చెప్పి ఎదురు చూసిన సీఎం కు అధిష్టానం నుంచి ఎలాంటి ఈ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఎలాంటి పిలుపు రాలేదు. దాంతో సీఎం పర్యటన రద్దయింది. ఇవాళ మొత్తం కూడా ఆయన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7-7:30 వరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో అధికారిక కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పిసిసి అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి. ఒక బీసీ వర్గానికి చెందిన బీసీలకే పిసిసి అధ్యక్షుడు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతున్నప్పుడు చాలా మంది పోటీ పడుతున్నారు. అదే ఎస్టీలు కూడా పోటీ పడుతున్నారు తెలుస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడు ఎంపిక వ్యవహారం కొలిక్కి వస్తే గానీ మంత్రివర్గ విస్తరణ ఉండదు అని చెప్పి ఉంటుందని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతా ఉంది. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఇప్పటి వరకు కూడా రాజ్భవన్ వర్గాల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు రాజ్భవన్ లో కూడా అలాంటి ఏర్పాట్లు కూడా ఏమీ మొదలు పెట్టలేదు. ఇవాళ గవర్నర్ కూడా ఇవాళ ఉదయం తన సొంత రాష్ట్రానికి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తారా రేపు వస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం ఈ రోజు రద్దయింది. అధికారిక కార్యక్రమాలతోనే హైదరాబాద్ లోనే మొత్తం బిజీగా గడుపుతున్నారు. ఆనంద్, రామ్, మరి అనుకోవచ్చా చంద్రబాబుతో, అంటే ఏపీ సీఎం చంద్రబాబుతో 6వ తారీఖున డిస్కస్ చేసేటువంటి నేపథ్యంలో మరి దీన్ని దాని పరిగణలోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ లో ఇది రద్దయినట్టుగా కూడా అనుకోవచ్చు అంటారా? అంటే డిస్కస్ చేసే విషయంలో చంద్రబాబుతో ఈ నెల 6వ తేదీన భేటీకి కేబినెట్ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికీ కేబినెట్ విస్తరణకు సంబంధించిన విషయాల్లో నిన్న చాలా విషయాలు కూడా అధికారులతో ఇంత అంతర్గతంగా చర్చించారు. మొత్తం కేబినెట్ రేపు 6వ తేదీన చంద్రబాబు నాయుడుతో కూర్చున్నప్పుడు ఎలాంటి అంశాలు మనం ప్రస్తావించాలి, ఏ అంశాలు రాతపూర్వకంగా ప్రస్తావించాలి దానిపైన ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.